భోగి నుంచి మనకి కొన్ని ప్రదేశాల్లో 4 రోజులు, కొన్నిట్లో 3 రోజులు, ముఖ్యంగా 3 రోజులు పండగ సంక్రాంతి. భోగి నుంచి మొదలవుతుంది. ఇంట్లో బొమ్మల కొలువు పెట్టుకునే ఆచారం ఉన్న వాళ్ళైతే భోగి రోజు నుంచి మొదలుపెట్టి 3 రోజులు పెట్టుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు. అంటే అది కూడా భగవంతుడు ఆరాధన లాగానే చేస్తాం మనం బొమ్మలు పెట్టుకోవడం కూడా. ఇంకా ఏ దేవుణ్ణి ఆరాధించాలి అన్నప్పుడు ఇది ముఖ్యంగా సూర్య ఆరాధన, విష్ణుమూర్తికి సంబంధించిన ఆరాధన. అందుకని శివకేశవులకు కూడా ఆరాధన మాసం ఇది అని చెప్తారు. ఎలా అయితే కార్తీక మాసంలో మనం కార్తీక దామోదరుడు ఇద్దరిని పూజించుకుంటాము, అలాగే శివుడికి కూడా చాలా విశిష్టమైన నెల. నేను చాలామంది దగ్గర చూశాను, శివుడికి ఈ నెలలో వాళ్ళు నేతితో అభిషేకం చేసుకుంటారు శివలింగానికి. అష్టైశ్వర్యాలు ఇస్తాయి, ఆనందం ఇస్తాడు శివుడు, చాలా తేలికగా ప్రసన్నం అవుతారు అని. సో సంక్రాంతి రోజు శివుడికి నెయ్యితో అభిషేకం చేసే అలవాటు ఉంటుంది చాలామందికి. కళలకు కూడా ఆయన్ని ప్రార్థిస్తే అన్ని కళలు కూడా బాగా వస్తాయి కాబట్టి చక్కటి గొంతు, పాట, వేదం ఏది రావాలన్నా కూడా శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేసిన వాళ్ళకి చక్కటి స్వరం వస్తుందని, సంగీత జ్ఞానం వస్తుందని, తేనెతో అభిషేకం చేసిన ఇలా రకరకాలు. అలా శివుడికి నెయ్యితో అభిషేకం చేసుకునే అలవాటు ఉంటుంది. విష్ణుమూర్తిని ముఖ్యంగా ప్రార్థిస్తారు. తర్వాత సూర్యారాధన బాగా మొదలవుతుంది మనకి ఈ రోజు నుంచి. ఉత్తరాయణం వస్తుంది కాబట్టి భోగి నుంచి. భోగి రోజు చేసుకునే పిండి వంటలు అని అంటే సంక్రాంతికి అయితే మనకి పొంగలని ఇలా చెప్పుకుంటాం. తీపి పదార్థాలు, నువ్వులు, బెల్లము ఇలాంటివి బాగా ఎక్కువ వాడతారు ఈ సంక్రాంతికి వాడే పిండి వంటలు. అవును, ఆరోగ్యపరంగా కూడా అవి మంచివని. చాలా మంచిది అది నువ్వులు, బెల్లం అంటే మనకు తెలుసు. ఇప్పుడు సైంటిఫిక్గా చూసుకున్నా కూడా మనకి జింక్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా అందులో హెల్త్కి కావాల్సిన అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి నువ్వుల్లో. సో ఆ నల్ల నువ్వుల నూనెనేమో ఒంటికి రాసుకోవడం, తలకి రాసుకోవడమును, తెల్ల నువ్వులతో చేసిన పదార్థాలని వంటకాల్లో, పిండి వంటల్లో వీటిల్లో వాడడం అనేది. దాని వెనక ఆరోగ్య రహస్యం ఏంటంటే, మనము చలి ఇన్ని రోజుల నుంచి చలికి బాగా ఇదే ఉన్నాం, లోపల వాటర్ రిటెన్షన్, శ్లేష్మము ఇవన్నీ జలుబు టెండెన్సీలు ఉంటాయి అందరికీ. దగ్గు, జలుబు, కొంచెం ఆయాసంగా ఉండడం ఇలాంటివి. అది ఇప్పుడు ఆ సూర్యుడు ఎప్పుడైతే ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వచ్చి ఇప్పుడు కొంచెం డేస్ లాంగర్ అయ్యి బాగా బ్రైట్గా ఉంటాయో, ఇప్పుడు గనక మనం ఆ నువ్వులు లోపల ఇదంతా పోవడానికి నువ్వులు గనక తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. హీట్ జనరేట్ చేస్తుంది. అలాగే బెల్లం కూడా షుగర్ బదులు మనం ఎప్పుడు బెల్లమే మంచిదని నమ్ముతాం కాబట్టి ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది. ఆ బెల్లము, నువ్వులు కలిపిన ఉండలు, సున్నుండలు, తర్వాత పాయసం ఇట్లాంటివి మనకి ఏదున్నా కూడా పండక్కి చేసుకునేవన్నీ కూడా, ఇంకా స్వీట్స్ అది మన ఇష్టం. భోగి రోజు చేసుకునేవి ఇవి పిండి వంటలు. ఖచ్చితంగా నువ్వుల్ని మాత్రం తప్పనిసరిగా 3 రోజులు ఏదో ఒక దీనిలాగా నువ్వుల్ని బాగా వాడతారు భోగి. అలాగే ఇకపోతే సాయంత్రం జరిగే కార్యక్రమం భోగి పళ్ళు. భోగి పళ్ళకి అసలు ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పక్కర్లేదు. అదొక వేడుక. చిన్న పిల్లల్ని కూర్చోపెట్టి భోగి పళ్ళు పోయటం, అందరూ తాంబూలాలకి రావటం, ఆ దృష్టి దోషాలు తొలగిపోతాయని ఎంతో సంతోషంగా తల్లిదండ్రులు చేసుకోవడం ఇవన్నీ మనం చూస్తుంటాము. అసలు ఎప్పటి నుంచి మొదలైందండి ఈ భోగి సంబరం అనేది? అవును, ఇది కూడా చాలా ఇప్పుడు మనకి ప్రస్తావన రామాయణ మహాభారతాలు ఇవన్నీ చదివినప్పుడు కృష్ణుడు చిన్నప్పుడు యశోద పోసేదని ఇవన్నీ మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ కూడా కృష్ణతత్వమే కదా. సో కృష్ణుడిని అంటే ఇప్పుడు నాకు తెలిసి చాలామంది ఇంట్లో చిన్నపిల్లలు లేని వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం భోగి పండక్కి కృష్ణుడికి భోగి పళ్ళు పోస్తారు. ఈ సాంప్రదాయం కూడా ఉంది. నేను చూశాను, మాకు తెలిసిన వాళ్ళలోనే. ఇవాళ ఆవిడ లేరు, పెద్ద ఆవిడ అయిపోయారు, ఆవిడ కాలం చేశారు. ఆవిడ మా కిట్టాయికి భోగి పళ్ళు అని కార్డులు కూడా వేయించి అందరినీ ఇన్వైట్ చేసేవాళ్ళు. ఇన్వైట్ చేసి వాళ్ళు ఒక్కరే కాదు, ఆవిడ కృష్ణుడి బొమ్మ పెట్టి చక్కగా ఉయ్యాల అదంతా కూడా పెట్టి కృష్ణుడి భోగిపళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా భోగిపళ్ళు పోసి భజనలు, పాటలు అవన్నీ కూడా పాడుకుని వేడుక చేసుకుని తాంబూలాలు ఇచ్చి పంపించేవారు. అట్లా చేసేవారు ఆవిడ ప్రతి సంవత్సరం అనమాట. కృష్ణ భక్త మండలి అని ఒకటి పెట్టుకుని దాని ద్వారా అనమాట. అలా కృష్ణుడి కాలం చిన్నప్పటి నుంచి కూడా ఉంది. పిల్లలకి ఏంటంటే, చిన్నపిల్లలకి ఈ పీడ ఏదైతే ఉందో ఇది పీడ పోయే పండగ అని చెప్తారు. ఇన్నాళ్ళ నుంచి ఉన్న పీడంతా కూడా ఈ సంక్రాంతితో వదిలిపోతుంది అని. అంటే మనం ఖగోళ శాస్త్రం ప్రకారం చూసినా కూడా సూర్యుడు డల్గా ఉన్న కాలం వెళ్ళిపోయి ఉత్తరాయణంలోకి వస్తోంది. ఇప్పుడు దక్షిణాయనం వెళ్ళిపోయి ఈ ఆయనాలన్నీ చెప్పుకోవాలి అని అంటే భగవంతుడి దృష్టిలో ఒకరోజు మనకి ఒక సంవత్సరంది భగవంతుడికి ఒక రోజు కదా. ఒకరోజు ఆ కాల ప్రమాణం ప్రకారం అది చూసుకుంటే ఒకరోజు అన్నప్పుడు పగలు ఉత్తరాయణం, రాత్రి దక్షిణాయనం.
సో ఎవరైనా ఏదైనా పని చేయాలన్నా శక్తి కావాలన్నా కూడా ఏది ప్రిఫర్ చేస్తాం? ఉత్తరాయణం ప్రిఫర్ చేస్తాం. దానికి అంత విశిష్టత ఉంది. రాత్రి మనం తమో గుణం కలిగింది నిద్రపోయే టైం, రెస్ట్ తీసుకునే టైం. కాబట్టి ఏ ముఖ్యమైన పనులు చేయాలన్నా, కొత్త పనులు మొదలు పెట్టాలన్నా ఉత్తరాయణంలోనే మొదలు పెడతారు. అలాగే మనకి పురాణ కథలు కూడా చాలా చెప్తాయి ఉత్తరాయణం గురించి గొప్ప చెప్పుకోవాలి. ఎందుకంత విశిష్టత అంటే ఇచ్ఛామరణం ఉన్న భీష్ముడు కూడా అంపశయ్య మీద అన్ని రోజులు పడుకుని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాకే దేహాన్ని త్యాగం చేశారు. అంత విశిష్టత. మోక్షం ఇస్తుంది అది ఈ టైంలో పోయిన వాళ్ళకి అని నమ్ముతారు. సద్గతులు కలుగుతాయి, సద్గతి కలుగుతుంది అని. అందుకని ఆ ఉత్తరాయణంలో వచ్చేది భోగి రోజు మనకి భోగి పళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. కృష్ణుడికి అలా పోసే ఇది ఉందంటే ఎప్పటి నుంచో వస్తుందని అర్థం కదా. త్రేతాయుగం, అంతకుముందు ద్వాపరయుగం, త్రేతాయుగంలో కూడా ఉండాలి. మనం రామాయణం డీటెయిల్గా చూస్తే కనిపిస్తుంది. ఎందుకంటే రాముడికి చిన్నప్పుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకి చెయ్యని వేడుక లేదు. కౌసల్య వీళ్ళందరూ కూడా లేక కలిగిన సంతానం వాళ్ళకు ఊరికే దిష్టిలు తీస్తూ ఉండడం, వాళ్ళకు ఊరికనే ఏది మేలో వచ్చడం, తాయెత్తులు కడుతూ ఉండడం ఇలాంటివి. ఇక కృష్ణుడి టైంలో ద్వాపరయుగంలో అయితే చెప్పక్కర్లేదు. ఇంతమంది రాక్షసులు, ఇంతమంది చాలా ముద్దుగా ఉన్నాడు అని తను చేసే లీలలన్నీ చూసి ఇలా బిహేవ్ చేస్తున్నప్పుడు తల్లిగా ఆవిడ చాలా అయ్యో దీనివల్ల నా పిల్లవాడికి ఏంటో ఒక రక్ష కట్టడం, ఒక దిష్టి తీయడం. యశోద చాలా తాపత్రయపడేది. ఎందుకంటే అబ్బో ఇంత చిన్నపిల్లవాడికి ఇంతంత ఇదేంటి పీడ, ఏదో నా కళ్ళు బాలేవు, ఎవరివో పడుతున్నాయి, ఏదో కొంచెం ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బందిని నేను తొలగించాలి తల్లిగా అని చెప్పి తన చేతనైనవన్నీ ఇలాంటివన్నీ చేస్తూ ఉండేది. ఈ భోగిపళ్ళు పోయడం వల్ల పిల్లలకు ఉన్న పీడ పోతుంది అంటారు. అసలు నిజంగా దిష్టి అనేది ఉంటుందంటారా? ఉంటుందండి, ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకైనా కూడా విడిగా అది కనిపించదు. కానీ ఇప్పుడు కొన్ని ప్లేసెస్కి కొంతమంది దగ్గరికి మీరు వెళ్ళండి, మనకు కూడా యూ ఎక్స్పీరియన్స్ దాట్. మనం యూ ఫీల్ సఫకేటెడ్ కొంతమంది మధ్యలో. ఎందుకని? వాళ్ళు మామూలుగానే మాట్లాడుతున్నారే, వాళ్ళేం పైకి నేను నిన్ను హేట్ చేస్తున్నాను, నువ్వంటే నాకు జెలసీ అని చెప్పటం లేదు. కానీ యూ ఫీల్ సఫకేటెడ్. ఎందువల్ల అంటే జనరల్గా సైంటిఫిక్గా మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే ఏదో సమ్ అదర్ రీజన్స్ తోటి హెల్త్ డిస్టర్బ్ అయి ఉండొచ్చు, అంతేకాని అది దిష్టి అని ఎట్లా తీసుకుంటాము అంటే అది మూఢనమ్మకం కింద అవ్వకూడదనే ఉద్దేశంతో రేషనల్ థింకర్స్ ఏం చెప్తారంటే నెగిటివిటీని నమ్ముతున్నారు కదా, నెగిటివిటీని ఎలా నమ్మినారో పాయిజన్ ఎలా నమ్ముతున్నారో ఇవి కూడా అంతే. కాకపోతే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్తూ ఉండడం వల్ల లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. వేరే దాని కారణం వల్ల నాకు ఇలా ఉంది అని అనుకునే ప్రమాదాలు ఉంటాయి. అంటే మనలో ఉన్న ధైర్యం కోల్పోయి మనం నా ఇల్ హెల్త్ కారణం ఇంకెవరో అనుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇవేమీ లేదు అని తోసిపడేస్తారు కొంతమంది. పైకి లేదు ఉంది అని మూఢనమ్మకం కింద తీసుకోకపోయినా ఈ ఎఫెక్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఫైర్ దగ్గరికి వెళ్ళి చేయి పెడితే ఎలా కాలుతుందో, మరి మనకి వైరస్ మనం అనుభవించాం, మన టైంలో వచ్చింది కాబట్టి. మరి ఎవరికో ఏదో వస్తే వాళ్ళు అంత దూరంలో ఉంటే మనం ఎందుకు ఇక్కడ కట్టుకుంటున్నాం మాస్క్? వాళ్ళు దగ్గితే ఎందుకు భయపడుతున్నాం? మరి గాలిలో అంత ఇది ఉన్నప్పుడు వైరస్ వాళ్ళు ఎలా దగ్గినా అది ఏదైనా వచ్చి ఒక క్రిమి నీ దగ్గరికి వస్తే నీకు లోపల అది ప్రవేశించి నష్టం చేస్తుంది అన్నప్పుడు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో, వాళ్ళ మెంటల్ స్టేట్లో నీ గురించి అనుకుంటున్న నెగిటివిటీ నీకు తగలదా? తగులుతుంది. కనపడదు. కాకపోతే స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు గ్రేట్ పీపుల్, సేక్రెడ్ పీపుల్, పీఠాధిపతులు, ఇవాల్వ్డ్ సోల్స్, దే నో హౌ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. వాళ్ళు వేలాది మందితో తిరుగుతూ ఉండి వాళ్ళ మధ్యలో ఉన్నా కూడా వాళ్ళ మంత్రంతో, వాళ్ళ తంత్రంతో ఏదైతే వాళ్ళు ఉపాసన చేసుకుంటారో అది వాళ్ళకు ఒక ప్రొటెక్షన్. అమ్మవారి రక్షణ, శివుడి రక్షణ, విష్ణుమూర్తి రక్షణ అనేది వాళ్ళకి కలుగుతుంది. ఎవ్రీడే వాళ్ళు వాళ్ళ ఈవిల్ ఇదంతా తీసేసుకుంటారు, మళ్ళీ దాన్ని మంత్రంతో వాళ్ళు ప్యూరిఫై చేసుకుంటూ ఉంటారు. సహజంగా మనం నార్మల్గా దిష్టి తీయాలంటే ఉప్పును వాడతాము, ఎండుమిరపకాయలు వాడతాం అంటారు. ఇప్పుడు ఏంటంటే ఇది భోగిపళ్ళకి దిష్టి తీసేటప్పుడు మటుకు అవేం వాడం. అవి వాడకుండా భగవంతుడు దీనికి మనం ఏం చేస్తామంటే బదరి అంటేనే అసలు విష్ణుమూర్తి ఇది కదా. రేగి పండు విష్ణుమూర్తికి చాలా ప్రియమైనది. విష్ణుమూర్తికి సింబాలిక్గా రేగి పండుని మనం దీనికి వాడతాం. సూర్యుడికి కూడా రేగిపండు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈ రేగిపళ్ళతో పాటు ఇందులో చెరుకు కలుపుతుంటారు. చాలా చెరుకు అవన్నీ తర్వాత కలిసాయి. మామూలుగా అయితే దెబ్బ తగులుతాయి చిన్నపిల్లలకి ఆ చెరుగడ్డలు అవన్నీ. కానీ ఇప్పుడు చాలా మిక్స్ చేస్తున్నారు. అంటే అది మన ఇష్టం. ఎలా అయితే తలంబ్రాల్లో రకరకాల వస్తువులు వేసి పెళ్లిలో వాడుతున్నారో, అసలు చెప్పింది ఏమిటి? పచ్చటి బియ్యం. కానీ ప్రాంతాలను బట్టి ఇప్పుడు చాలా మరమరాలు వాడటం కావచ్చు, రకరకాల పదార్థాలు ఉదేవన్నీ వాడడం, వాళ్ళ కళ్ళల్లో అన్నీ పడుతూ ఉండడం, ఇది కొంచెం వెలమ్మెర్రి ప్రతి దాంట్లో
అవుతోంది. అంటే చాలా చంటి పిల్లలకు కూడా పోస్తారు కాబట్టి అందుకనమ్మ చాలా ప్రమాదం. అసలు తల్లిలు ఇలా పట్టుకుంటారు పిల్లలకి పోస్తున్నప్పుడు కూడా. మెత్తటి తల, ఇంకా అసలు ఇది కూడా గట్టిపడదు. irritate అయిపోతుంటారు. ఒక చిన్న గింజ కంట్లో పడినా కొంచెం ఇక్కడ ఏమైనా ఇదైనా ఎంత దెబ్బ. అసలు ఇది కూడా మెత్తగా ఉంటుంది తల వాళ్ళకి. అందుకని ఇలా పట్టుకుని జాగ్రత్తగా పోస్తారు అంతే తప్ప అందులో ఏం వేస్తారంటే చిన్న రేగిపళ్ళు పండినవి, అది బరువు అవి కూడా ఎక్కువ ఉండవు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా పోస్తుంటారు, అదొక సమస్య. అవును. అందుకని ఏంటంటే తెలిసిన వాళ్ళ తల్లులకైతే తెలుసు పిల్లలకి ఎట్లా ఇది చేయాలి అని. తెలియకుండా ఎవరైనా చేస్తే వాళ్ళకి మనం చెప్పాలి తప్ప. ఈ రేగిపళ్ళతో పాటు రాగి కాయిన్లు, అందులో కూడా ఇది రాగి వల్ల మనకు అది బాడీకి మనకు పట్టుకోవడం వల్ల మన ఒంట్లో ఉన్న చాలా నెగిటివ్ ఇది పోతుంది. రాగి మనకు బంగారంలో కూడా ఎలాగా దాన్ని వాడే నగలు చేస్తారు. ఒంటికి పట్టుకుని ఉండాలి ఆ రాగి, మనకు తగులుతూ ఉండాలి. ఈ మెటల్స్ అన్నీ కూడా అలాంటి ప్రాపర్టీస్ మనకు మేలు చేయాలంటే ఆ పంచలోహాలు, బంగారము, వెండి, దేనికి ఉండే ప్రాపర్టీస్ దానికి ఉన్నాయి ఒంటికి మేలు చేసేవి. అందుకే భోజనం చేయడం కూడా వెండి పళ్ళెంలో తినమన్నారు. బంగారు పువ్వు ఉన్న వెండి పళ్ళెంలో భోజనం చేయమన్నారు మనకి కుదిరితే. భగవంతుడి నివేదన కూడా మనం అలాగే చేస్తాం, వెండి పాత్రల్లోనే చేస్తాం. బంగారు పువ్వు ఉంటే ఏంటంటే మనం వేడివేడి అన్నం ఏదైతే తింటున్నామో, అరిటాకులో తిన్నప్పుడు ఎలా అయితే అందులో ఉన్న క్లోరోఫిల్ మనకు వస్తుందో వేడన్నం దాని మీద ఏంగానే ఆకులో ఉన్నది, అలాగే ఈ వెండి బంగారాల నుంచి కూడా ఒంటికి ఆరోగ్యం వస్తుంది వేడివేడి అన్నం అందులో భుజించడం వల్ల అని చెప్తారు. అలాగే ఇప్పుడు ఇందులో రాగి కాయిన్లు, అక్షింతలు, పూల రెక్కలు ఇవన్నీ వేస్తారు. చెరుకు అనేది వెయ్యాల్సిన ఇదని కాదు. కొంతమంది మరి ఎందుకంటే వాళ్ళ క్రాప్ బహుశా చెరుకు అనుకోండి, ఇప్పుడు రైతులకి క్రాప్ వచ్చే ఇది అనుకున్నాం, చెరుకు గడల రైతులు ఉండొచ్చు, వాళ్ళకి అది క్రాప్ బోళ్ళంత వచ్చింది, అవి కూడా వాళ్ళు దానికి వాడుకుందామని వేసుకునే అలవాటు ఏమైనా వచ్చిందేమో. బట్ నాకు అనిపిస్తుంది పాపం దెబ్బ తగులుతుంది కదా పిల్లలకి అని. ఆ చెరుకు ఎంత చిన్న ముక్కైనా ఇలా వేసినప్పుడు తల మీద అని కాన్షియస్ అవుతాం మేము. ఓకే. అందుకనే వేయం, మిగతావన్నీ వేస్తాం. ఓకే. అలాగా వాళ్ళకి దిష్టి తీసేసి వచ్చిన పేరెంటాలు కూడా అందరూ అక్షింతల రూపంలో అది వేసి తర్వాత వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వడము, వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం, పండు, పసుపు, కుంకం ఈ సంక్రాంతికి ముఖ్యంగా పంచుకోవాలంటారు. అదొక ఆనవాయితీ. అందుకని ఈ పేరెంటాల రూపంలో ఇలా వచ్చిన వాళ్ళందరికీ కూడా బట్టలు అవన్నీ ఏం ముఖ్యం కాదు. తాంబూలం, పసుపు, కుంకం, పువ్వు, పండు